హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం టేస్టీగా పన్నీర్ 65తో మంచూరియా ఎలా చేయాలో చూసేద్దాం పదండి. ఫస్ట్‌గా మనం పన్నీర్ స్లైసెస్‌ని పీసెస్‌లా కట్ చేసేసుకొని మనకు కావాల్సిన షేప్‌లో అంటే 65కి ఎలా కావాలో ఆ షేప్‌లో కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఆ తర్వాత నెక్స్ట్ అందులోకి కారం, ఉప్పు, మసాలా, ధనియా పౌడర్ అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కలిపి ఒక 10-15 మినిట్స్ మ్యాగ్నేట్ చేసేద్దాం. ఆ తర్వాత కార్న్ ఫ్లోర్ ఒక 3 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసి పీసెస్‌కి మంచిగా పట్టించేసి కొంచెం మధ్య మధ్యలో వాటర్ పోసుకుంటూ మంచి కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం కలిపి పక్కన పెట్టేసుకుందాం. చూస్తున్నారు కదా! ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ. ఎందుకు అంటే మనం పీసెస్ వేసినప్పుడు ఆయిల్‌లో విడిపోకుండా. ఇప్పుడు నెక్స్ట్ ఆయిల్ కూడా మనం డీప్ ఫ్రైకి రెడీ చేసేసుకుందాము. ఇప్పుడు ఆయిల్ డీప్ ఫ్రై అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మనం ఈ స్లైసెస్‌ని అందులో వేసి ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం హీట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా తిన్నా కూడా చాలా బావుంటుందండి. బట్ ఇంకొంచెం మనం టేస్టీగా కావాలి అని చెప్పేసి నేనైతే 65ని మంచూరియా స్పెషల్‌లో రెడీ చేసేసాను. సో, ఈ మిగతావి కూడా సేమ్ ఇలానే డీప్ ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ కరివేపాకు అండ్ గ్రీన్ చిల్లీస్ కూడా ఇలా డీప్ ఫ్రై చేసేసుకొని మంచూరియా పైన వేసుకొని తింటే చాలా బావుంటుంది. సో, కొంచెం టేస్ట్ ఇంకా బావుండాలి అని నేను ఇది కూడా రెడీ చేశాను. ఇప్పుడు మనం మంచూరియాకి ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ ఆయిల్ వేసేసుకొని వెల్లుల్లి కొంచెం అండ్ పచ్చిమిర్చి కూడా ఇలా సైడ్‌గా కట్ చేసుకొని వేసుకోవాలి. సో, ఇప్పుడు గ్రీన్ చిల్లీ, తర్వాత రెడ్ చిల్లీ సాస్, టొమాటో సాస్ ఇలా అన్ని సాసెస్ వేసుకొని దీన్ని కొంచెం ఫ్రై చేసేసుకున్నాక కొద్దిగా కార్న్ ఫ్లోర్‌ని వాటర్‌లో కలిపేసి ఆ వాటర్ కూడా ఇందులో పోసేసుకుందాం. ఇప్పుడు కొంచెం చిక్కగా అయ్యే వరకు ఉంచుకొని ఇప్పుడు మనం రెడీ చేసుకున్న 65 పీసెస్ కూడా ఇందులో వేసి కాసేపు టాస్ చేసుకుందాము. అంతే అండి. లాస్ట్‌గా మనం ఏవైతే ఫ్రై చేసుకున్నామో అవి కూడా వేసేసుకొని తింటే మాత్రం చాలా అంటే చాలా బావుందండి. మీరు కూడా డెఫినెట్‌గా ట్రై చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్